ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ఉమా. పరిమళ రచించిన అసలేం జరిగిందంటే అనే కథను చదివి వినిపిస్తాను. మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఉషోదయపు సూర్యకిరణాలు నన్ను వెచ్చగా తాకుతున్నాయి. అలారం మోగుతూ ఉంది. నిద్రలోనే ఉన్న నేను అసలు ఈ అలారం ఎవరు పెట్టారు అనుకుని చిన్నగా పక్కనే అలారాన్ని ఆఫ్ చేద్దామని చేయి పెట్టాను. అదొక పాతకాలంలో ఉండే అలారం గడియారం. అదే నా చేతికి తగిలింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనుకున్నాను. కాని అంతలో కిర్ కిర్మని అలారం మోగడంతో ముందు దాని నెత్తిమీద గట్టిగా కొట్టాను. అలారం ఆగిపోయింది. మళ్లీ ముసుగు తన్ని పడుకున్నాను. ఇంతలో లీలగా ఏవో మాటలు నాకు వినిపిస్తున్నాయి. సుభద్ర, అమ్మాయి సుభద్ర, త్వరగా లేమ్మా, పెళ్లివారు వచ్చే సమయం అయింది. తొందరగా లేచి తయారవు, లేదంటే ఇలాంటి పిల్ల మాకొద్దు అంటారు కూడా అంటూ ఎవరినో లేపుతున్నట్లున్నారు. నెమ్మదిగా ఆ మాటలు నా చెవికి దగ్గరగా వినిపించటం మొదలయ్యాయి. ఎవరు నా చెవిలో మాట్లాడుతున్నారు అలా అనుకున్నాను. ఎందుకో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరో నడివయసావిడ ఇప్పటిదాకా మాట్లాడింది ఈవిడే కావచ్చు. నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి లేపుతోంది. ఆవిడని ఎక్కడా చూసినట్టు గుర్తు రావటం లేదు నాకు.
ఆవిడ మళ్ళీ, లేమ్మా సుభద్ర, నానమ్మ అత్తయ్య కూడా వచ్చారు. ఇంకా ఇలా ఉంటే బాగోదు. లేచి స్నానం చేసిరా పూజకి అంటూ లేపి వెళ్ళిపోయింది నన్ను. అసలేమైందో అంతా గందరగోళంలా ఉంది. చుట్టూ చూస్తే ఏదో వేరే లోకంలో ఉన్నట్లుగా అనిపించింది. ఇది కల కాదు కదా అని మరోసారి పడుకున్నాను. 10 నిమిషాల తర్వాత లేచాను. అంతా అలాగే ఉంది. గదిలో పందిరి మంచం, చెక్క బీరువా పురాతన కాలంలో ఉన్నట్లుగా ఉంది. నేను నాకు అస్సలు నచ్చని లంగావోణీలో ఉన్నాను. చేతులకు మట్టిగాజులు, కాళ్లకి గజ్జలు, నాకు అసలే పడని శబ్దాలవి. ఆ వస్తువులు నా ఒంటి మీదకెలా వచ్చాయో నాకు తెలియటం లేదు. బెడ్ చుట్టూ నా ఫోన్ కోసం వెతికాను. ఎక్కడా కనపడలేదు. హాల్లో మర్చిపోయానేమో అనుకున్నాను. నెమ్మదిగా లేచి అద్దం కోసం చూశాను గదంతా. ఒక్క చెక్క బీర్వాకి అద్దం ఉంది. అదే అప్పటి డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు. ఒక అందమైన యుక్త వయసమ్మాయి బంగారు రంగులో మెరిసిపోతూ మామిడి పండు రంగు ఓణీలో ఉంది. ఆ అమ్మాయి ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఆహా, ఇంత అందంతో హీరోయిన్ అవ్వచ్చు, లేదా మిస్ ఇండియా అవ్వచ్చు అనుకున్నాను. వెంటనే తట్టింది, అది ఎవరో కాదు, అద్దంలో నా ప్రతిబింబం అని. మళ్ళీ అద్దంలో చూశాను. అదే రూపం. ఇది నేను కాదు, బహుశా అదే సుభద్ర ఏమో. అంటే నేను సుభద్ర అయ్యానా? ఇదెలా జరిగింది? ఏమీ అర్థం కావట్లేదు నాకు. పిచ్చెక్కుతోంది. గట్టిగా అరవాలననిపించింది. కాని బయట ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. నాలో నేను లేను, ఎవరిలోనో ఉన్నాను. అంటే నేను సుభద్రనా? ఇదేం విచిత్రం! ఏమైంది నాకు అనుకుంటూ ఉండగా ఏదో శక్తి నన్ను కదిపినట్లయింది. వెంటనే లేచి ఫ్రెష్ అయి వచ్చాను. మళ్ళీ ఆ పెద్దావిడ వచ్చింది. ఏంటి సుభద్ర, ఇంకా తయారవలేదా? తొందరగా తెవులు, ఇదిగో ఈ బట్టలు వేసుకో అంటూ నా చేతిలో పెట్టింది ఆ బట్టలు. లేత గులాబీ రంగు చీర, దానిపై నెమలీకల పెయింటింగ్ ఉన్న జార్జెట్ చీర, ఆ పెయింటింగ్స్కి మ్యాచింగ్ అయ్యే జాకెట్ నాకు తెలియకుండానే నేనే వేసుకొని వాళ్ళు చెప్పినట్లు రెడీ అయిపోయాను. అంతలో పెళ్లివాళ్లు వచ్చిన హడావిడి వినిపించింది. నన్ను మాత్రం గదిలో నుంచి రానివ్వలేదు. అబ్బాయి ఎవరో ఎలా ఉన్నాడో చూద్దామని గదిలో నుంచే తొంగి చూశాను. అబ్బాయి రాలేదుట. ఏదో ఉద్యోగం చేస్తున్నట్ట, సెలవు దొరకలేదని అంటున్నారు. ఎవరో అబ్బాయి తల్లి, తండ్రి, మేనత్త, నానమ్మ వచ్చినట్లున్నారు. అమ్మాయిని చూపించమని అడిగారు. నన్ను, అదే సుభద్రని తీసుకొని వెళ్లటానికి వాళ్ళమ్మ వచ్చింది. నన్ను చూసి ఎంతందంగా ఉన్నావో అంటూ గలగలలాడే ఆవిడ గాజుల చేతులు నా ముఖం చుట్టూ ఆవిడ చేతులు తిప్పి ఆవిడ తలకి వేళ్లని ఆనించి నాదిష్టే తగిలేలా ఉంది అంటూ మెటిక విరిచింది. సుభద్రలో ఉన్న నన్ను భుజం మీద చేయి వేసి తీసుకుని వెళ్లి పెళ్లివారు ముందు కూర్చోమంది. కుర్చీల కోసం చూసిన నాకు కింద పరిచి ఉన్న చాప కనపడింది. ఏంటి, ఇప్పుడు నేను ఈ చాప మీద కూర్చోవాలా అని కంపరం వేసింది ఒక్క నిమిషం. కాని సుభద్ర వాళ్ళమ్మ నాతో పాటుగా వచ్చి నన్ను కూర్చోపెట్టి ఆవిడ కూడా చాప మీద కూర్చుంది. అబ్బాయి మేనత్త నన్ను, అదే సుభద్రని ఉద్దేశించి, నీ పేరేంటమ్మాయి అని అడిగింది. ఏమని సమాధానం చెప్పాలి? నా అసలు పేరు చెప్పాలా, లేదా ఇప్పుడు నేనున్న రూపంలో ఉన్న అమ్మాయి పేరు చెప్పాలా అని తడబడుతూ ఉండగా నా నోట్లో నుంచి సమాధానం సుభద్ర అని నా ప్రమేయం లేకుండానే వచ్చింది. అంతేకాదు, అది చాలా మధురమైన స్వరం. మాట్లాడింది నేనేనా అనుకున్నాను మనసులో. ఏమ్మా, నీకు వంట చేయటం వచ్చా అడిగింది పెళ్ళికొడుకు నాయనమ్మ. నాకైతే రాదు. మరి ఇప్పుడు సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియలేదు. అంతలోనే అనుకోకుండా వచ్చు అనే మాట కూడా వచ్చింది. మంచిదమ్మా, ఈ కాలంలో పిల్లలు చదువుల మీద ధ్యాస పెడుతూ ఇంటి పనులు, వంట పనులు అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం వంటైనా నేర్చుకున్నావు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, మా మనవడు భోజన ప్రియుడు. మంచి రుచిగా ఉంటే మాత్రం తృప్తిగా తింటాడు. ముఖ్యంగా నా చేతి వంటంటే ప్రాణం. ఏదేమైనా సుష్టుగా భోజనం చేస్తే ఆరోగ్యానికి, శరీరానికి కూడా మంచిది. అంచేత ఒకవేళ నీకు సరిగ్గా వండడం రాకపోతే ఇక నుంచి
మీ అమ్మ దగ్గర వంట చేయడం నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక నా మనవణ్ణి వస్తులు మాత్రం ఉంచకే అని చెప్పేసి నవ్వేస్తోంది ఆవిడ. ఆవిడతో పాటు మిగతా వాళ్ళు కూడా నవ్వారు. అమ్మా నాన్నగారు మాత్రం, అదే సుభద్ర తల్లిదండ్రులు మాత్రం నవ్వకపోతే బాగుండదన్నట్లుగా మొహమాటపు నవ్వు మొహం మీద తెచ్చుకున్నారు. మళ్ళీ ఆవిడే, అమ్మాయి నీకు సంగీతం వచ్చా అని అడిగింది. నాకైతే వెస్ట్రన్ మ్యూజిక్, క్లాసిక్ అంటే ఇష్టం అని చెప్పాలనిపించింది. కాని అక్కడ ఉన్నది నేను కాదు కదా. అంటే అది నేను కాదు, వేరెవర్లోనో ఉన్న నేను. అంటే నా అభిప్రాయాలు, అభిరుచులు నేనున్న శరీరానికి వేరుగా ఉంటాయి కదా. అందుకే నేనేమీ మాట్లాడలేదు. తల మాత్రం అటూ ఇటూగా ఊపాను. అంతలో మళ్ళీ ఆ ముసలావిడ, ఆ సైగలేంటమ్మాయి, వచ్చునా రాదా చెప్పు నోటితో, అసలు నేర్చుకున్నావా లేదా అంటూ గద్దించింది. వచ్చునండి, కొంతవరకు నేర్చుకున్నాను అంటూ ఎంతో వినయంగా చెప్పింది ఆ సుభద్ర. అదే నేనైతేనా ఆ ముసలావిడ అంతలా మాట్లాడుతూ ఉంటే తగిన సమాధానం చెప్పుండేదాన్ని. పెళ్లి చూపుల్లోనే ఇంత అధికారం చూపిస్తున్నారంటే ఇంక పెళ్ళైతే పాపం సుభద్ర పరిస్థితి ఎలా ఉంటుందో అనిపించింది. తన పరిస్థితి తలుచుకుంటేనే భయం, బాధ రెండూ కలిగాయి నాకు. ఆమె తల్లిదండ్రుల సంగతేమో కాని ఈ సంబంధం చెడిపోతే బావుణ్ణు అనిపించింది నాకు మాత్రం. అంతలో అబ్బాయి మేనత్త, అమ్మాయి ఏదీ ఓ పాట పాడి వినిపించు అంది. మామూలుగా మాట్లాడితేనే మధురంగా ఉన్న ఆ స్వరం పాట పాడితే కోకిలగానంలా ఉండడం కాదు, అంతే అద్భుతంగా పాడింది కూడా. సమయానికి తగు మాటలాడేనే, సమయానికి తగు మాటలాడేనే అంటూ ఒక అందమైన త్యాగరాజ కృతిని వీణుల విందుగా పాడి వినిపించింది ఆ గాత్రం. అక్కడ ఉన్నవాళ్లతో పాటు నన్ను కూడా మంత్రముగ్ధురాలిని చేసింది. చాలా బాగా పాడావమ్మాయి, నీతో కచేరీ కూడా పెట్టించొచ్చు ఇలా అయితే అంది ఆ బామ్మగారు. మావాడు అదృష్టవంతుడేలే, చక్కని పిల్ల, వంటావార్పు అన్నీ బాగానే ఉన్నాయి. అంతేకాకుండా పాటలు కూడా పాడుతుంది. ఇంకేం కావాలి, ఒక అమ్మాయికి ఇంతకన్నా మంచి లక్షణాలు ఏమున్నాయి అని వాళ్లలో వాళ్లే మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు ఉన్నారు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి, అన్నీ బావున్నాయి. ఇక మిగిలింది ఆ కట్న కానుకల విషయానికి వస్తే వాటి గురించి కూడా ఓ మాట నేసుకుంటే ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించేయొచ్చు, ఏమంటారు అని అడిగింది పెళ్లి కొడుకు మేనత్త. ఏంటి, వాళ్లకు నచ్చితే సరిపోతుందా? అమ్మాయిని ఒక్క మాట కూడా అడగరా? అమ్మాయి అభిప్రాయం లేకుండానే పెళ్లి చేసేస్తారా? నాలో ఎన్నెన్నో ఆలోచనలు రేగుతున్నాయి. అంతలో అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్లమని వాళ్లు చెప్పటంతో నాలాంటి సుభద్రని లేదా సుభద్రలో ఉన్న నన్ను అక్కడ్నుంచి పంపేశారు. ఇప్పుడు పెద్దవాళ్లంతా కలిసి కట్న కానుకల గురించి చర్చించుకుంటారన్నమాట. అది పిల్లలు మేం వినకూడదనుకుంటా. అందుకే నన్ను లోపలికి పంపించేశారు. అసలు పెళ్లి చేసుకోబోయేది అమ్మాయి. ఆ అబ్బాయితో కలకాలం ఉండాల్సింది ఆ అమ్మాయి. అలాంటిది ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండానే పెళ్ళా? పైగా అసలు అబ్బాయి ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఏదో ఉద్యోగమట, ఒక్కర్తే ఆడపడుచుట. అమ్మాయి కూడా పెళ్ళై అత్తవారింటికి వెళ్లిపోయిందిట. ఆస్తిపాస్తులు అన్నీ బాగానే ఉన్నాయిట. అయితే మాత్రం అబ్బాయి ఎలా ఉన్నాడో తెలియక్కర్లేదా? చూడాల్సిన అవసరం లేదా? డైరెక్ట్గా అలా ఎలా తాళి కట్టించేసుకుంటారు ఈ అమ్మాయిలు? ఒకవేళ ఆ పెళ్లికొడుకు నచ్చకపోతే, లేదా అతన్లో ఏదైనా లోపం ఉంటే అప్పుడేంటి పరిస్థితి? పెళ్ళయ్యాక ఎవరేం చేయగలరు? అసలు అమ్మాయి అబ్బాయి కనీసం చూసుకోనైనా చూసుకోకుండా, ఒకరి గురించి ఒకరు ఏమీ తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? ఆ వ్యక్తితో ఎలా కాపురం చేస్తారు? జీవితాంతం కలిసి ఎలా ఉంటారు? ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి అసలు ఒకసారి బయట వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందామని అనిపించింది. చాటుగా వాళ్ల మాటలు వింటున్నాను నేను. అబ్బాయి మేనత్ అడిగింది, అమ్మాయికి ఏమాత్రం బంగారం పెడతారు అని. 10 సవర్ల దాకా బంగారం పెడతామండి అంది అమ్మ. 10ఏనా? ఆ రాయవరం వాళ్ళైతే 30 సవర్లు పెడతామన్నారు.
కనీసం ఓ 25 పెట్టకపోతే ఏం బావుంటుంది అందావిడ. 25 కష్టమేనండి. ఆయనది అంతంత మాత్రం సంపాదనే అంది సుభద్ర వాళ్ళమ్మ. అంతేనా? మరైతే ఏం చేద్దామంటారు? పోనీ ఒక 20 అయితే ఎలాగో అప్పో సొప్పో చేసి ఇచ్చుకుంటామండి అన్నారు సుభద్ర నాన్నగారు. ఏమండి అంటూ ఏదో చెప్పబోయింది సుభద్ర వాళ్ళమ్మ. అయితే ఆయన చెప్పనివ్వలేదు. సరే అయితే మాకు కట్నాలేమీ అక్కర్లేదు, కానీ లాంఛనాలు మాత్రం బాగా అందేలా చూడండి. మా అబ్బాయికి కట్నం తీసుకోవడం ఇష్టం ఉండదు, కాని ఆడపడుచు కట్నం మాత్రం ఇవ్వాలి కదా, లేదంటే అమ్మాయికి వాళ్ళ అత్తవారింట్లో గౌరవం ఉండదు. మీరు ఆ సంగతి చూడండి. ఇంకా అబ్బాయికి పెళ్లికి ఒక ఉంగరం, మా కుటుంబం అందరికీ పట్టుబట్టలు, అలాగే పెళ్లి ఏర్పాట్లు కాస్త ఘనంగా చేస్తే చాలు. ఇక అంతకన్నా మాకేం అక్కర్లేదు అంటూ చెప్పుకుపోతోంది ఆ ముసలావిడ. అప్పటికేదో ఆవిడ అసలేమీ అడగకుండా, కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ చిర్రెత్తుకొచ్చింది నాకు. వెంటనే ఈ పెళ్లి నాకిష్టం లేదు అని అందరి ముందు అరిచి చెప్పాలని అనిపించింది. కాని ఎందుకో నా నోరు రావట్లేదు. ఎంత అరిచినా గొంతు పెగలట్లేదు. ఏమైంది నాకు? మై గాడ్, ఒకప్పుడు పెళ్లిళ్ళిలాగేనా జరిగేవి? ఇప్పుడు కాస్త బెటర్ అలా అనుకుంటే. ఎప్పుడైనా ఏ కాలమైనా కాని ఆడవాళ్ళకి మాత్రం విలువలేదన్నమాట. ఛ! అయినా అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను? ఎందుకు వచ్చాను? ఎందుకు ఈ సుభద్ర శరీరంలో ఉన్నాను? నాకేం అర్థం కావట్లేదు. తల పగిలిపోతోంది. ఒక స్ట్రాంగ్ కాఫీ పడాలిప్పుడు. కాఫీ అడుగుదాం అనుకుని అమ్మా అమ్మా కాఫీ అని అరుస్తున్నాను. కాని నా గొంతు నాకు కూడా సరిగ్గా వినపడట్లేదు. ఎక్కడో లోయలో నుంచి పిలుస్తున్నట్లుగా ఉంది. దేవుడా, ఏం జరిగింది నాకు? ప్లీజ్ గాడ్, నన్ను మళ్ళీ నా బాడీలోకి తీసుకొని వెళ్ళు. నేనిక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ దేవుడా అంటూ దేవుడికి మొరపెట్టుకున్నాను. వెంటనే ఆ బట్టలు మార్చేసుకుని మంచం మీద వాలిపోయాను. ఆ వచ్చిన మగ పెళ్లివాళ్లు అన్నీ మాట్లాడేసి పెళ్లి సిద్ధం చేసేసుకుని చక్కా వెళ్ళిపోయారు. మేం చెప్పాల్సింది చెప్పేశాం, ఇక మీ చావు మీరు చావండి అన్నట్లుగా. వాళ్ళు వెళ్ళాక, ఏమండి, అంత బంగారం అంటే కష్టమవుతుందండి. అదే కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, బట్టలు అన్నీ కలిపి చాలా అవుతాయి కదండి. ఇంకో అమ్మాయి కూడా ఉంది మనకి. అప్పు చేసి దీనికి పెళ్లి చేస్తే అప్పులెలా తీరుతాయి? ఇంకో అమ్మాయి పెళ్ళెలా చేస్తాం? ఆలోచించారా ఇవన్నీ? అడిగింది సుభద్ర వాళ్ళమ్మ. ఏం చేద్దాం మరి, ఇద్దరూ ఆడపిల్లల్నే ఇచ్చాడు ఆ భగవంతుడు. నారు పోసినవాడు నీరు పోయడా అన్నట్లు ఆయనే చూపిస్తాడు ఏదో ఒక దారి. ఈ సంబంధం ఖాయమైనట్లే కాబట్టి ముందు దీని పెళ్ళైపోయాక అప్పుడు చిన్నదాని పెళ్లి గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం సుభద్ర పెళ్లికి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. నువ్వేం కంగారు పడకు, డబ్బు సంగతి నేను చూసుకుంటాలే. మిగతా ఏర్పాట్లు నువ్వు చూసుకో. అన్నట్లు మీ అమ్మని, మీ అక్కని, అలాగే మా అక్కని కూడా రమ్మని ఉత్తరం రాయించు అమ్మాయితో. నేను బయటకు వెళ్ళి ఆ డబ్బు సంగతి చూస్తాను. మళ్ళీ వచ్చాక ఆ ఉత్తరాలు పోస్ట్ చేస్తాను వాళ్ళకి. ఈలోపుగా రాసి పెట్టమని చెప్పు. తెలుసుగా ఏం రాయాలో, ఎలా రాయాలో. ఇలా అమ్మాయికి పెళ్లి కుదిరిందని మాత్రమే చెప్పు. వచ్చాక అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అన్నీ ఉత్తరాల్లోనే రాయక్కర్లేదు. అప్పుడు కార్డు సరిపోదు, ఇన్లాండ్ లెటర్ కొనాలి. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. అమ్మాయి జాగ్రత్త అని బయటికి నడవబోయాడు సుభద్ర తండ్రి. ఆయన మాటకి కంగారుపడి, అదేంటండి అలా అన్నారు? అనుమానంగా అడిగింది తల్లి. ఏమన్నానే? మామూలుగా అడిగాడు ఆయన. అదేనండి, అమ్మాయి జాగ్రత్త అని అన్నారు కదా, ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈరోజేంటండి కొత్తగా అమ్మాయి జాగ్రత్త అని? ఎందుకలా? కాస్త అనునయంగా, కాస్త భయంగా అడిగింది. అదేం లేదులే, పెళ్ళనుకున్నాం కదా, అందుకే ఆ జాగ్రత్త. సరేలే, నేను వెళ్ళొస్తా అని బయటకు వెళ్ళిపోయారు. సుభద్రా, సుభద్రా, మీ నాన్నగారు ఉత్తరాలు రాయమన్నారు, రామ్మా పిలిచింది వాళ్ళమ్మ. సుభద్ర నిద్రలో ఉన్నట్లుంది, కాని నేను మెలకువలోనే ఉన్నాను. ఇప్పుడు అమ్మ పిలుస్తోంది, నేను వెళ్ళాలా? అయినా నాకీ శరీరం సహకరించటం లేదు కదా అనుకున్నాను. నాకు ఎందుకో నిద్ర పట్టలేదు. లేచి బెడ్కి ఒక పక్కగా ఉన్న టేబుల్ సొరుగు తీశాను. ఒక కాగితం కనిపించింది. ఏముందా అని
వెంటనే తెరిచి చూశాను. ఆశ్చర్యం వేసింది. అదొక లేఖ, ప్రేమలేఖ. అందులో ఇలా రాసి ఉంది: సారథి, నీ రాకతో నా జీవితం నందనవనం అయింది. నాకు ప్రేమంటే ఏమిటో రుచి చూపించావు. నీ ప్రేమలో కలకాలం ఉండిపోవాలని ఆశపడ్డాను. మన భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. అవన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి. కాదు, కల్లలైపోయే సమయం వచ్చింది. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపో మాపో ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన సంబంధానికి నాకు పెళ్లి చేసేద్దాం అని చూస్తున్నారు మా వాళ్ళు. అలా అయితే మన ప్రేమ ఫలించని వరమే అవుతుంది. సారథి, నన్నేం చేయమంటావు చెప్పు. అమ్మతో చెప్పలేను, నాన్నగారితో అస్సలు మాట్లాడలేను. మన ప్రేమ విషయం ఎవరికీ చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నానో తెలుసా నీకు? నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే సారథి, లేకపోతే నా ఈ జన్మ వృధానే. అందుకే నాకు వేరొకరితో పెళ్లి కుదిరిన మరుక్షణమే నేను చనిపోవాలని సిద్ధమయ్యాను. అసలు ఈ ఉత్తరం నీకు చేరుతుందో లేదో కూడా నాకు తెలీదు. కాని నా శవం చూడ్డానికి మాత్రం నువ్వు తప్పకుండా రావాలి. బహుశా అప్పటికి మా అమ్మా నాన్నలకు ఈ ఉత్తరం కనపడుండొచ్చు. మన గురించి తెలిసిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆ సమయంలో వాళ్ళు నిన్నేమైనా అన్నా కూడా పట్టించుకోకు. నన్ను చూసి వెళ్ళిపో. వచ్చే జన్మలో కుదిరితే మళ్లీ పుడదాం. ఆ జన్మలో ఎలాంటి కట్టుబాట్లు లేని చోట పుట్టాలని కోరుకుందాం. అప్పుడు కూడా మళ్లీ మనమిద్దరం పుట్టి ఒకరినొకరు కలుసుకుందాం. ఇప్పటికన్నా ఎక్కువ ప్రేమ ఆ జన్మలో పొందుదాం. అయితే ఇక నాకు సెలవు. నీ ప్రేమ నోచుకోలేని, ఎప్పటికీ నీదాన్ని కాలేని నీ సుభద్ర. ఉత్తరం చదివాక నా వెన్నులో వణుకు పుట్టింది. అంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందా? చేసుకోబోతోందా? అరెరే, నాకంతా అయోమయంగా ఉందే. ఏదేమైనా సరే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. ఈ అమ్మాయి గురించి వాళ్ళమ్మా నాన్నలకు తెలియాలి అనిపించింది. ఈ అమ్మాయిని చనిపోకుండా కాపాడాలి ముందు. అదే నా తక్షణ కర్తవ్యం. ఎలా ఎలా ఈ అమ్మాయిని కాపాడాలి అనుకుంటూ ఒక ఆలోచనకి వచ్చాను. ఆ సుభద్ర ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం చేసుకున్న వస్తువులేమిటో అన్నీ కనిపెట్టి వాటినన్నిటినీ తీసిపడేయాలని, ఆమెకు అందకుండా దూరంగా ఉంచాలని అనుకున్నాను. అనుకున్నదే ఆలస్యంగా గదంతా వెతికాను. నిద్రమాత్రలు, పాయిజన్ బాటిల్ కనిపించాయి. వాటిని తీసి జాగ్రత్తగా దాచేశాను. సుభద్రకు తెలియకుండా నిద్రమాత్రల స్థానంలో ఏవో గుళికలు మాత్రం పెట్టాను. ఆమె రాసుకున్న ఉత్తరాన్ని, ఆ ప్రేమలేఖల్ని తన తల్లిదండ్రులకు చూపిస్తే ఏం చేస్తారో అని అనుమానం. ఏమైతే అదే అయిందని సుభద్ర తన ప్రియుడు సారథికి రాసిన ఒక ఉత్తరాన్ని తీసి వాళ్లమ్మ కంటపడేలా పెట్టాను. అనుకున్నట్లుగానే కాసేపటికి సుభద్ర లేచింది. లేచి తన సొరుగులో ఉన్న ఉత్తరాన్ని, అదే సారథికి రాసిన ప్రేమలేఖల్ని తీసి చూసుకుంది. ఆ లేఖల్ని ఓసారి గుండెలకి హత్తుకుంది. తను ఏం చేస్తుందో చూద్దాం అని నేను మౌనంగా ఉండిపోయాను. ఏడ్చింది, బాగా ఏడ్చింది. సారథి, ఇక నాకు మరణమే గతి. నన్ను క్షమించు సారథి, నన్ను క్షమించు దేవుడా. నువ్విచ్చిన ఈ దేహాన్ని తొందరగా వదిలి వెళ్ళిపోతున్నాను. నాకు తెలుసు ఆత్మహత్య మహాపాపమని, కానీ తప్పటం లేదు. ప్రేమలేని ఈ జీవితం ఇంక నాకొద్దు. నా సారథి లేకుండా నేను బ్రతకలేను. అందుకే అందరికీ దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని మరోసారి ఆ లేఖల్ని చూసి వాటిని అరలో పెట్టేసింది. నేను ఊహించినట్లుగానే నిద్రమాత్రల సీసా తీసి అందులో మాత్రలన్నీ వేసేసుకుంది. అమ్మయ్యా, ఒక మంచి పనిచేశాను ఆ మాత్రల్ని మార్చేసి అనుకున్నాను. బెడ్ మీద వాలిపోయింది. తను వేసుకుంది నిద్రమాత్రలు అనుకుంది కాబట్టి మత్తులోకి జారిపోయింది. వాస్తవానికి అది మాత్రలు వేసుకున్నందుకు వచ్చిన మత్తు కాదు. రాత్రి నిద్ర లేకపోవటం వలన, ఉదయం నుంచి అలసిపోవటం వలన వచ్చిన మత్తు అది. సుభద్ర ఇంకా నిద్రపోతూనే ఉంది. తాను పలకటం లేదని వాళ్లమ్మ గదిలోకి వచ్చింది. నిద్రపోతున్న సుభద్రని చూసింది. ఆ పక్కనే నేను ఆవిడకి కనపడేలా పెట్టిన ఉత్తరం వైపు ఆవిడ దృష్టి పడింది. ఆ ఉత్తరం తీసుకొని గదిలో నుంచి బయటకు నడిచింది. ఆ ఉత్తరం తీసి చదివింది. చాలా కంగారు పడింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అసలు విషయం ఆవిడికి అర్థమైపోయింది. అయ్యో రామా, ఇప్పుడెలా? ఇదేమో కాలేజీలో వేరే ఎవరినో ప్రేమించిందిట.
అతన్ని కాకుండా వేరెవర్నీ పెళ్లి చేసుకోదుట. ఒకవేళ బలవంతం చేస్తే చచ్చిపోతుందిట. ఇప్పుడు ఈ విషయం వాళ్ళ నాన్నగారికి ఎలా చెప్పాలి? పెళ్లివారికి ఎలా చెప్పాలి? అయ్యో దేవుడా, ఏమిటయ్యా నాకీ పరీక్ష అని చాలా బాధపడింది, ఆవేదన చెందింది. ఇంతలో సుభద్ర వాళ్ళ నాన్న రానే వచ్చారు. ఏమోయ్, ఎంతవరకు వచ్చాయి ఉత్తరాల కార్యక్రమాలు అని అడిగాడు. ఏవండి, ఒక విషయం అందావిడ. ఏమిటో అంత అవసరమైన విషయం అడిగాడాయన. అంతకన్నా అవసరమైంది, అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. అమ్మాయి జీవితమా అంటే పెళ్లి గురించేనా? ఆయన ప్రశ్న. ఆవిడ జరిగిందంతా చెప్పి ఆ ఉత్తరాన్ని ఆయనకు చూపించింది. ఆయన కోపోద్రిక్తుడయ్యాడు. అంత పని చేసిందా? చదువుకోమని పంపిస్తే ప్రేమలో పడిందా? అసలు దాన్ని బ్రతకనివ్వను అన్నాడు. ఏమండి, కాస్త నెమ్మదిగా ఆలోచించండి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కాదంటే అమ్మాయి చనిపోవడానికి సిద్ధపడింది అంటేనే తెలుస్తుంది కదా వాళ్ల ప్రేమ ఎంత గాఢమైందో. మనకి అమ్మాయి ముఖ్యం కదండి, ఈ కులం, ఈ సమాజం కాదు కదా అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో, అయితే ఏంటిప్పుడు ఆవిడ ప్రేమించిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలా? నా పరువు మర్యాద ఏం కాను. అసలు వాడెవరో ఏంటో తెలియకుండానే పెళ్ళెలా చేస్తారట? పెళ్ళి రుసరుసలాడారు ఆయన. నిదానంగా ఆలోచించండి. ఇప్పుడు అమ్మాయి మనం బలవంతం చేశామని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అది మర్యాదగా ఉంటుందా? పోనీ ఇంకా బెదిరించి పెళ్లి చేశామే అనుకోండి, అక్కడ సుఖంగా ఉండగలదా అమ్మాయి? ఒకవేళ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మన అమ్మాయిని ఏం చేస్తారో ఆలోచించండి. ప్రేమించిన వాణ్ణి కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడే కంటే ఇదే నయం కదండి. నా మాట వినండి అంటూ వేడుకొంది. ఎందుకో ఈసారి ఆయన ఆవిడ మాట కాదనలేకపోయాడు. సరే అన్నాడు. సుభద్ర మామూలుగా మన్నాడు లేచింది. నేను ఇంకా సుభద్రలోనే ఉన్నాను. లేస్తూనే వాళ్ళ నాన్నగారు లోపలికి వచ్చి, అమ్మా సుభద్ర, నిన్న చూసిన సంబంధం వద్దనుకున్నామమ్మా. ఈరోజు ఇంకొకరు వస్తున్నారు. ఈ సంబంధం ఖచ్చితంగా నీకు నచ్చుతుంది అన్నారు ఆనందంగా. మళ్ళీ ఎవరు నాన్నా అడిగాను నేను. కాదు కాదు అడిగింది సుభద్ర. నువ్వే చూద్దుగాని అన్నారు. మళ్ళీ నిన్నట్లాగానే తయారై కూర్చున్నాను పెళ్లివారి రాక కోసం. కాసేపట్లో పెళ్లివారు వచ్చిన గుసగుసలు వినిపించాయి. అయితే ఈసారి నా మనసు, అదేనండి సుభద్ర మనసు, ఎందుకో ఆనందంగా ఉంది. ఏదో అలజడి కలిగింది. మళ్ళీ నిన్నట్లాగానే పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. సుభద్రలో నేను తొంగి చూశాను గదిలో నుంచి. సుభద్ర తన కళ్ళని తానే నమ్మలేకపోతోంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ఎదురుగా పెళ్లికొడుకులా ఉన్నది ఎవరో కాదు, తన ఇష్టసఖుడు సారథి. అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పగానే గదిలోకి వచ్చిన అమ్మని చుట్టేసింది. అమ్మా, ఇదంతా ఎలా? ఆనందంతో ఆశ్చర్యంతో అడిగింది. అవన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, ముందు వాళ్ళకు కనిపించు పద అంటూ తీసుకుని వెళ్ళింది. ఇంకేముంది, ఒకరికొకరు నచ్చాక పెద్దలు తమ అంగీకారం తెలిపారు. మాటలన్నీ అయ్యాక వాళ్ళిద్దరికీ తొందరలోనే మంచి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అమ్మయ్యా, ఒక అమ్మాయి చనిపోకుండా కాపాడాను అన్న తృప్తి నాకు మిగిలింది. హాయిగా కళ్ళు మూసుకున్నాను. పవిత్ర, పవిత్ర, ఇంకెంతసేపు మొద్దు నిద్ర? అర్ధరాత్రిలు దాకా కథలు చదవటం, పొద్దున్నే లేవకుండా పడుకుని దొర్లటం, ఇదేనా నీ పని? కలలు కన్నది చాలు, ఇక లే అంటూ ఒక గొంతు వినిపించింది. లేచి చూస్తే అది నా రూమ్మేట్ మాలిని. నేను నాలాగానే ఉన్నాను. నా శరీరంలోకి నేను మళ్ళీ వచ్చేసానా? అమ్మయ్యా అనుకుని అటూ ఇటూ చూశాను. అప్పుడు అర్థమైంది అసలు విషయం. జరిగిందేమిటంటే, నిన్న నేను చదివిన కథలో అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాదన్నారని చనిపోతుంది. ఆ బాధలో ఆ అమ్మాయికి ఎలాగైనా నచ్చ చెప్పాలి అనిపించింది. ఆ స్థానంలో నేనుంటే ఆ అమ్మాయి చనిపోకుండా చేయాలని అనుకున్నాను. అందుకే ఇప్పుడు ఇలాంటి కల వచ్చింది. అమ్మయ్యా అని లేచి నా దినచర్యలో పడిపోయాను నేను.